హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈ సమ్మర్లో మీరు చిల్ అవ్వాలంటే నేను చూపించే ఈ 3 రెసిపీస్ ట్రై చేయాల్సిందే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ న్యాచురల్ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టాలి. 2 పీసెస్ గోంద్ కటీరాని ఒక బౌల్లో వేసుకుని, బౌల్ నిండా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి. సబ్జా సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ గోంద్ కటీరా, కోకోనట్ వాటర్ వేసి సర్వ్ చేసుకోవటమే. పుచ్చకాయతో ఇప్పుడు 2 రెసిపీస్ చేస్తాను. దానికోసం పుచ్చకాయని సగానికి కట్ చేసుకోండి. సగం పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. మార్కెట్లో దొరికే పుచ్చకాయల్లో ఇలా ఎర్రగా ఉండే పుచ్చకాయని సెలెక్ట్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు వేసుకుని, ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ కానీ, 2 టేబుల్ స్పూన్ల చక్కెర కానీ వేసుకుని కరిగే వరకు టేబుల్ స్పూన్తో బాగా కలపండి. నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్, మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలపండి. కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకోవటమే. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మిగిలిన పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని, టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని, వాటర్ వేయకుండా చిక్కటి జ్యూస్ ప్రిపేర్ చేసుకుని వడకట్టుకోవాలి. నేను హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చక్కెర వేయలేదు. మీరు చక్కెర కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర కానీ, హనీ కానీ వేసుకోండి. హనీ, చక్కెర వేయకుండా కూడా ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జ్యూస్లో ఐస్ క్యూబ్స్, గోంద్ కటీరా, సబ్జా సీడ్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్గానే పుదీనా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.